నా పేరు సివి జీవన్ రాజు. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నేను రిటైర్ అయి 13 సంవత్సరాలు అయింది. అయితే ఈ గత ప్రభుత్వాల్లో ఎన్నడూ ఎప్పుడూ జరగని విధంగా ఈ కొత్త ప్రభుత్వంలో మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో పెన్షనర్లకు ముఖ్యంగా జరుగుతున్నటువంటి కలుగుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అయితే ఒక ఉద్యోగి 35 ఏళ్ళు 40 ఏళ్ళు పదవిని నిర్వహించి రిటైర్ అయిన సందర్భంలో మరి వారికి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ కూడా రిటైర్ అయిన రోజునే చెల్లిస్తాము. అదే రోజున సగౌరవంగా ప్రభుత్వ వాహనంలో వారికి సన్మానం చేసి వారిని పంపిస్తాము ఇళ్లకు అని చెప్పి మరి గత ప్రభుత్వం చెప్పి అది ఏమాత్రం అమలు చేయకపోగా ఒక కొత్త రకమైనటువంటి పద్ధతిని అంతకుముందు ప్రతి నెల మొదటి తేదీ నాడు వచ్చేటువంటి పెన్షన్లు కానీ జీతాలు కానీ చెల్లించకుండా 25వ తేదీ వరకు కూడా ఏ రోజున ఏ జిల్లాకు పెన్షన్లు వస్తాయో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో కాంగ్రెస్ కంటే ముందున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కోరి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుందని చెప్పి అనుకున్నాము. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరిస్తామని, ఆరోగ్య కార్డులు అందజేస్తామని చెప్పి, పిఆర్సీ ఎలాంటి లేట్ లేకుండా మేము ఇస్తామని చెప్పి ఇట్లా రకరకాలైనటువంటి హామీలు గుప్పించి మరి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏమయ్యాయి? చివరికి మరి 2024 మార్చి నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు దాదాపు 20,000 మంది ఉన్నారు ఇప్పటి వరకు. ఆ 20,000 మందికి ఎవరికి కూడా పూర్తి పెన్షన్ బెనిఫిట్స్ రాలేదు, అరకొరగా వస్తూ ఉన్నాయి. మరి వారు ఎన్నో ఆశలతోటి ఎన్నో పనులతోటి ఉంటారు. మరి వారికి ఆశాభంగం అయిపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇది పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క హక్కు. మరి ఇతర రాష్ట్రాలలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటువంటి పరిస్థితి లేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల నుండి దూరం అవుతున్నాము అనేటువంటి సత్యాన్ని ప్రభుత్వం గ్రహించాలి. పెన్షనర్లు కూడా ప్రజలలో ఒక భాగమే. పెన్షనర్ల సంక్షేమాన్ని చూడడం కూడా ప్రభుత్వ బాధ్యత. మరి ఆ బాధ్యతను విస్మరించి ఈ రోజున ప్రభుత్వం మేము ఊరికే కూర్చొని తినే వాళ్లకు మేము వెనుక ఇస్తేంది ముందు ఇస్తేంది అనేటువంటి ఒక ఉద్దేశం లోపల ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి కూడా రావట్లేదు. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎంప్లాయీస్ హెల్త్ విషయంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ట్రస్ట్తో పాటుగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ఈహెచ్ఎస్ ద్వారా మాకు కొంత నగదు రహిత చికిత్సకు హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయడం జరిగింది. కానీ అవి ఇప్పుడు కేవలము అవి చూపెట్టుకోవడానికి మాత్రమే ఉన్నాయి, కానీ ఎలాంటి ప్రయోజనాలు లేకుండా కేవలము ప్రభుత్వ ఆసుపత్రులలో అవి మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. అది నగదు రహిత చికిత్స కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగులకు పెన్షన్లకు కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చివరి పిఆర్సీ కమిషనర్, తెలంగాణ మొదటి పిఆర్సీ కమిషనర్ గారు 1% బేసిక్ పే ఆదా పెన్షను దాన్ని ఉద్యోగుల నుంచి మినహాయించి దాన్ని ఒక ట్రస్టుకు బదిలీ చేసి తద్వారా ప్రభుత్వం దానికి ఒక గ్రాంట్ను మంజూరు చేసి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అందరికీ కూడా నగదు రహిత చికిత్స అందజేయాలని స్పష్టంగా చెప్పినప్పటికీ ఇప్పటికీ దాదాపు మరి 13-14 సంవత్సరాలైంది. అనేక కమిటీలు వేస్తున్నారు, కానీ నగదు రహిత చికిత్స మాత్రం పెన్షనర్లకు అందక వేలాది మంది పెన్షనర్లు పరీక్షలు కూడా చేయించుకోకుండా, ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుండా చనిపోతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి చిన్న ప్రైవేటు పారిశ్రామిక రంగాలు కానీ కంపెనీలు కానీ వారి ఉద్యోగుల పట్ల ఎంత వేతనాలు ఇస్తూ ఉన్నారు, ఆరోగ్యం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్సులు చేపించి తమ వంతు బాధ్యతగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి పద్ధతి ఉంది. మరి ఇంత పెద్ద ప్రభుత్వము, అత్యధిక ఆదాయం కలిగినటువంటి ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి తెలంగాణలో మరి ఉద్యోగులకు పెన్షన్లకు జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందిని ప్రభుత్వం కనుక గుర్తించి తన తప్పులను సవరించుకోకపోతే ముందు గత ప్రభుత్వాలు ఏవైతే హామీలు ఇచ్చి మర్చిపోయాయో వాళ్లకు పట్టిన పరిస్థితే గతే ఈ ప్రభుత్వానికి కూడా తప్పకుండా పడుతుందని చెప్పి
మేము తెలియజేస్తూ ఇకనైనా మరి ఇంత పెద్ద రాజకీయ పార్టీ మరి కేంద్ర ప్రభుత్వంలో మరి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇంత పెద్ద ఎత్తున మరి పెన్షనర్ల సమస్యల కొరకు ఈ ధర్నాను నిర్వహించడం వారికి ప్రత్యేకంగా మేము అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకనైనా ప్రభుత్వం కనువిప్పు కలిగించుకొని మా సమస్యలు వెంటనే పరిష్కరించి మాకు రావాల్సినటువంటివి ఏవైనా కానీ కరువు భత్యం ఉంది, కరువు భత్యం దాని పేరే కరువు భత్యం అంటే ధరలు పెరిగిన పరిస్థితికి తగ్గట్టుగా వేతనాలు పెంచవచ్చు, ధరలు తగ్గినప్పుడు తగ్గించవచ్చు దాన్ని డిఆర్ఎస్ రిలీఫ్ను. మరి దాన్ని ధరలు పెరిగితేనే కదా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతూ ఉన్నాయి. మీరు ధరలను తగ్గించండి, మాకు ఎలాంటి డిఆర్ఎస్ రిలీఫ్లు ఇవ్వకండి. కానీ ఆ బాధ్యత నుంచి తప్పుకొని ఇచ్చే ఒక కిస్తును మొన్న అంతకుముందు ఇచ్చింది 28 నెలలు, ఇప్పుడు మొన్న డిక్లేర్ చేసినటువంటి కిస్తు అది నిజానికి 2 డిఆర్లు ఇస్తున్నామని చెప్పి గత అక్టోబర్లోనే వాళ్ళు డిక్లేర్ చేసి ఆ 2 డిఏలలో ఒక డిఆర్ ఎప్పుడు ఇస్తామన్నారు, మార్చిలో ఇస్తామన్నారు 6 నెలల తర్వాత. ఆ 6 నెలల కాలము కంటే ఒక 2 నెలల ముందు జనవరిలో డిక్లేర్ చేశారు అంతే. దాన్ని తాటికాయంత అక్షరాలతో పత్రికలలో మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలలో ప్రచారం చేసుకోవడము, ఉద్యోగులకు బోనాంజా సంక్రాంతి బోనాంజా అని చెప్పడము ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా కొద్దిగా ఆలోచించి ప్రజలలో భాగం మేము, మా ప్రభావము ప్రజలలో ఎక్కువ ఉంటుంది. ఈ పెన్షన్లన్నీ మేము ఒక్కలం తినము, మా కుటుంబ సభ్యులు తింటారు, మా పిల్లలు మనవలు మనవరాళ్ళు ఇట్లా అనేక మంది వ్యాపారవేత్తలను కూడా మేము పరోక్షంగా ప్రత్యక్షంగా పోషిస్తున్నాం. మరి వాళ్ళందరికీ కూడా మేము సకాలంలో వాళ్ళకు ఇలాంటి సౌకర్య డబ్బులు కానీ ఏదైనా ఇవ్వకపోతే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, అరే ఇది ప్రభుత్వం ఇస్తలేదు వీళ్ళకు, లక్షల రూపాయలు పాపం రిటైర్ అయ్యి వాళ్ళు బాధపడతా ఉన్నారు, అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారని జాలి సానుభూతి మా పట్ల కలిగినప్పుడు ప్రభుత్వం పట్ల అది వ్యతిరేకతగా భావించాలి. ఆ ఉద్దేశాన్ని ప్రభుత్వాలు గ్రహించి ఇప్పటికైనా మరి కన్ను విప్పు కలిగించుకొని మాకు రావాల్సినటువంటి మేము ఎవరి ప్రయోజనాలను లాక్కోవడం లేదు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మరి వాళ్ళకి ఇవ్వకుండా బంద్ చేసి మీకు ఏమంటారా, నన్ను కోసినా ఒక పైసా లేదు, నాకు ఒక అప్పు పుడతలేదని అంటున్నారు. అది మరి అటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలను ఎలా నడుపుతామని వారు ముందుకొచ్చారో ఆలోచించుకోవాలి. తప్పకుండా మేము దాచుకున్న డబ్బులన్నా కనీసం మాకు ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు చిన్నగా ఎట్లయిపోయిందని అంటే ఒక సమస్య అనే గీతను మేము గీసినాము, ఆ గీతను దానికంటే పెద్ద గీత గీస్తే ఈ సమస్య చిన్నగా అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాని ప్రక్కన ఒక పెద్ద గీతను గీసాడు ఆ సమస్య గీతాల పక్కన. అదేందనంటే మా డబ్బు మాకు అయ్యా అనే ఒక భిక్షమెత్తుకునే పరిస్థితి ఈరోజు ఉద్యోగులకు పెన్షనర్లకు కల్పించడం అనేది చాలా శోచనీయం. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా కావడంతో మేము ఎంతో సంతోషంతో మరి మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి మేము భావించినాము. ఆ ఉద్దేశాన్ని మీరు మార్చుకోనివద్దు మమ్మలను. కాబట్టి మీరు ఆ రకంగా మాకు రావాల్సినటువంటివి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలలో పెన్షనర్లు ఉద్యోగులు కూడా ఒక భాగం అనే విషయాన్ని గుర్తించి మాకు రావాల్సినటువంటి సౌకర్యాలు ఇదేది ఏ ప్రభుత్వం కూడా ఇదివరకు ఆల్రెడీ 1982లోనే ఈ డిఆర్ఎస్ రిలీఫ్లు కానీ పిఆర్సీల మీద అప్పుడు సుప్రీంకోర్టు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి గారు మరి మా పెన్షనర్ల నాయకుడు డిఎస్ నకారా గారు కేసు వేసిన సందర్భంలో డిసెంబర్ 17, 1982 రోజున ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏంటనంటే పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు, అది దయాదాక్షిణ్యం మీద ఇచ్చేది కాదు. కాబట్టి ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ అసౌకర్యాలు కలగకుండా ఇవ్వాలని చెప్పి మరి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ మధ్యలో కూడా కోర్టులు తీర్పులు ఇస్తూ ఉన్నాయి. ఎందుకు ఆపుతున్నారు మీరు, కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కూడా కొంతమంది పోతూ ఉన్నారు. మేము అగిస్తున్నామని చెప్పి నెలకు 700 కోట్లు, అందులో అత్యధిక శాతము ఉద్యోగులకే పోతున్నాయి. అనేక వేల కోట్ల రూపాయల ఈ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఉన్నాయి. అది కూడా 8 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు అయిన కాడ 1 లక్షకే మ్యాక్సిమంగా ఇస్తూ ఉన్నారు. ఇది ఇంకా మరీ దారుణం. 2 లక్షల పరిమితాన్ని జీవో ఉన్నప్పటికీ కూడా 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. అంటే ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి మానసికంగా
మరి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని తాము ఇచ్చిన జీవోలను తాము చేసినటువంటి నియమాలను పాటించాల్సిందిగా మాత్రమే మేము కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ.